నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి ఈ నెల 24న రిలీజ్కి రెడీ అయింది. ఆ డేట్కి కూడా రిలీజ్ అవుతుందో లేదో ఇప్పుడు బయ్యర్లు డిసైడ్ చేస్తారు. లాస్ట్ జూన్లోనే జూన్ 12వ తారీఖున సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ ఆ సినిమాకి సీజీ వర్క్ పెండింగ్ ఉందని చెప్పి సినిమాని వాయిదా వేశారు. కానీ నిజం చెప్పాలంటే ఆ సినిమాని కొనడానికి బయ్యర్లు ముందుకు రాలేదు. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా బిజినెస్ని డిసైడ్ చేస్తుంది. షూటింగ్ బాగా డిలే అవ్వడంతో సినిమా బడ్జెట్ పవన్ కళ్యాణ్ మార్కెట్కి 4 ఇంతలైంది. ఇప్పుడు అది మొత్తం రికవరీ కావాలంటే పవన్ కళ్యాణ్కి అంత మార్కెట్ లేదు, ప్లస్ సినిమా పైన అంత హైప్ లేదు. అది సమస్య. సరే, ఇక ట్రైలర్ ఎలా ఉందంటే ఏముంది దీంట్లో? జీరో ఎక్స్పెక్టేషన్స్తో చూసినా ఎక్కడం లేదు. అనుకున్న టైంకి అనుకున్న బడ్జెట్లో సినిమా కంప్లీట్ అయి ఉంటే దీని రిజల్ట్ వేరేలా ఉండేది. డైరెక్టర్ క్రిస్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం, అలాగే పెట్టిన బడ్జెట్కి దానికి తగ్గటువంటి అవుట్పుట్ రాకపోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. దానికి తోడు ఈ సినిమా పైన భారీ నెగిటివిటీ ఉంది. ఇక స్టోరీ చూసుకుంటే ఇది మొఘలుల కాలంలో జరుగుతుంది. ప్రజల్ని పట్టి పిడించే మొఘలులకి ప్రజలకు అండగా నిలబడే ఒక బందిపోటుకి మధ్య జరిగే క్లాష్ అని చెప్పవచ్చు. స్టోరీ వైజ్గా చూసుకుంటే ఇది సింగిల్ లైన్ స్టోరీ. మామూలుగా ఇందులో ఎటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ట్విస్ట్లు టర్న్లు ఇలాంటివి ఏమి ఉండవు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతోనే నడిపించాలి. వావ్ అనే రేంజ్లో వార్ సీన్స్, అలాగే సూపర్ అని విజిల్స్ వేసే రేంజ్లో 4 రాబరీ సీన్లు పెట్టి హై యాక్షన్ ఎలిమెంట్స్తో లాగించాలి. క్రిస్ కంటే గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఒక అనుభవం ఉంది కాబట్టి ఆయన ఉన్నంత వరకు బాగానే లాగించాడు. కానీ ఆ తర్వాత అది చాలా స్పష్టంగా కనిపించింది. ఇక ట్రైలర్ మొత్తం చూసుకుంటే వావ్ సూపర్ అనే మూమెంట్ ఒక్కటి కూడా లేదు. రాజకీయాలకి ముడిపెట్టి చెప్పిన కొన్ని డైలాగ్స్ చాలా అతిగా అనిపించాయి. అవి తగ్గించుకుంటే బాగుండేది. ఎందుకంటే గతంలో గేమ్ చేంజర్, మట్కా, లైలా ఈ సినిమాలన్నీ కూడా ఈ పొలిటికల్ టచ్ ఇవ్వడం వల్లనే ఎత్తిపోయాయి. అంటే వాళ్ళు సినిమా చూస్తేనే సినిమా హిట్ అవుతుంది లేకపోతే ఫట్ అవుతుందని కాదు, అనవసరమైన నెగిటివిటీ వస్తుంది సినిమా పైన. ఇక సీజీ వర్క్ అస్సలు బాలేదు. దీనికోసమా ఈ సినిమాని వాయిదా వేసింది అనిపించింది. నిజంగా సీజీ వర్క్ కోసమే ఈ సినిమాని వాయిదా వేసి ఉంటే ఇంకొన్ని సంవత్సరాలు వాయిదా వేస్తే మంచిది. ఈ సినిమాని కూడా పార్ట్ 1, పార్ట్ 2 అని 2 భాగాలుగా రిలీజ్ చేస్తున్నారంట. ట్రైలర్ చూస్తుంటే మొదటి పార్ట్కే స్టోరీ లేదు. ఇక సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో. ఇక కీరవాణి అందించిన పాటలు ఆయనకి వినిపించాలి. ఒక 2 సార్లు విన్నాడంటే మ్యూజిక్ డైరెక్టర్గా రిటైర్ అయిపోతాడు. అలా ఉన్నాయి. ఇక బీజిఎం ఎలా ఉందంటే రేకు డబ్బాలో ఏదో రాళ్ళు పోసి కొట్టినట్టే ఉంది. ఇంకోటి టెక్నికల్గా ఈ సినిమా అస్సలు బాలేదు. ఓవరాల్గా ఈ సినిమా ట్రైలర్ సినిమాని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేరుస్తుంది. అది ఎక్కడికి అనేది ఈ ట్రైలర్ చూసిన అందరికీ తెలుస్తుంది. ఇంతవరకు ఈ సినిమా పైన ఎలా ఉంటుంది అనే డౌట్ ఉండేది. ట్రైలర్తో అది క్లియర్ అయిపోయింది. మరి హరిహర వీరమల్లు ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.